అర్జునుడికి ద్రౌపది కాకుండా ఇంకా చాలా మంది భార్యలు ఉన్న విషయం మీకు తెలుసా? తెలియకుంటే ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. అర్జునుడు తన 12 ఏళ్ల వనవాసంలో భాగంగా పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ గంగా నదిలో స్నానం చేస్తున్నప్పుడు నాగలోకపు యువరాన్ని ఉలిపి అర్జునుడి అందం అలాగే అతని పరాక్రమం చూసి ఎలాగైనా అతని పెళ్లి చేసుకోవాలి అని నీటిలోని నాగలోకానికి తీసుకెళ్లి అక్కడ అర్జునుడిని ఒప్పించి పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరికి పుట్టినవాడి ఇరావణుడు. ఇక నెక్స్ట్ భార్య విషయానికి వస్తే ఒకసారి అర్జునుడు ద్వారక వచ్చినప్పుడు కృష్ణుడు చెల్లెలైన సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ కృష్ణుడి అన్న బలరాముడు సుభద్రని దుర్యోధనుని పిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. దీంతో కృష్ణుడు అర్జునుడిని తీసుకెళ్లి పెళ్లి చేసుకోమని సుభద్రకి సలహా ఇస్తాడు. సుభద్ర స్వయంగా రథం నడుపుతూ అర్జునుడిని వెనకాల కూర్చోబెట్టుకుని ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లి అర్జునుడు సుభద్ర ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరికి పుట్టినవాడే అభిమన్యుడు. ఇక్కడ కృష్ణుడి మేనల్లుడు అభిమన్యుడు. కానీ ఎందుకు కృష్ణుడు అభిమన్యుడిని కురుక్షేత్ర యుద్ధంలో కాపాడలేకపోయాడో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక నెక్స్ట్ భార్య విషయానికి వస్తే మణిపూర్ రాజు చిత్రవాహనుడి కూతురు చిత్రాంగద అర్జునుడితో సమానంగా యుద్ధాల్లో ఆరితేరుంటుంది. అలాగే ఆమె అందగత్తె కూడా. అది తెలిసిన అర్జునుడు ఆమెనిచ్చి పెళ్లి చేయమని చిత్రవాహనుడిని అడిగినప్పుడు ఇద్దరికి పుట్టబోయే బిడ్డని నా రాజ్యానికి వారసుని చేస్తే పెళ్లికి నేను అంగీకరిస్తానని కండిషన్ పెట్టాడు. దానికి ఒప్పుకొని అర్జునుడు చిత్రాంగదను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి పుట్టిన బిడ్డే బబ్రువాహనుడు. కానీ ఈ బబ్రువాహనుడి చేతిలో అర్జునుడు చనిపోతాడు. అది ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.